కడుపు భాగంలో రేడియేషన్ థెరపీ సమయంలో జీర్ణ సంబంధిత సమస్యలను ఎలా నిర్వహించాలి? మెయిన్గా మనం అబ్డామినల్ రేడియోథెరపీ, ఈసోఫేజియల్ కార్సినోమాస్, స్టమక్ కార్సినోమాస్, రెక్టల్ కార్సినోమాస్లో రేడియేషన్ ఇస్తాం. కొన్నిసార్లు హెపటోబిలియరీ అండ్ పెరియాంపులరీ కార్సినోమాస్లో కూడా అబ్డామినల్ రేడియోథెరపీ ఇస్తాం. ఈ ప్లేసెస్లో రేడియేషన్ ఇచ్చే వాళ్ళకి నాజియా, వామిటింగ్ అంటే వాంతులు, వికారంగా ఉండడం, కణాలు తగ్గిపోవడం, ఇలాంటివి మ్యూకోసైటిస్ లక్షణాలన్నీ ఉంటాయి. మెయిన్గా రేడియేషన్ కి వచ్చే ముందు ఫస్ట్ సెషన్ నుంచే కొంతమందికి 1 or 2 ఫ్రాక్షన్స్ ఆఫ్ రేడియేషన్ అవుతూనే నాజియాగా ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ముందే మనం టాబ్లెట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. నాజియా, వామిటింగ్ అనేటివి ఆహారం వల్ల కూడా వస్తుంది. సో అందుకే రేడియేషన్ థెరపీ సెషన్స్ ముందుగానే మనము పేషెంట్ కి కారం, మసాలాలు ఇలాంటివన్నీ తక్కువగా తీసుకోమని చెప్తాం. ప్లస్ కారం, మసాలాతో పాటు మాంసాహారం కూడా తక్కువగా తీసుకోమని చెప్తాం. నీరు కూడా ఎక్కువ తీసుకోమని చెప్తాం. ఒక్కొక్కసారి నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వాంతులు రావచ్చు. సో కొంచెం ఎవ్రీ 2 hours ఒకసారి డివైడెడ్ టైంలో మీల్స్ కానీ హైడ్రేషన్ కానీ చేసుకుంటే మనము ఈ వాంతులు అనేటివి తగ్గించుకోవచ్చు. ఎక్కువ బాడీలోని పొట్టలో నుంచి సెల్స్ వెళ్ళిపోవడం వల్ల కణాలు తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. కాబట్టి పేషెంట్ కి హై ప్రోటీన్ డైట్ తీసుకోమని హెల్ప్ చేస్తాం. సో దట్ రిపేర్ కి హెల్ప్ చేస్తుంది అనమాట.